ఉమ్. స్టార్ట్ చేయమంటారా? అవునండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం అగ్న ఆయాహివీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సస్యవర్షిః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా. శ్రీభ్యో నమ. ఓం నమస్తే అండి. బర్హిషి. బర్ బర్హిషి అనాలి. బర్హిషి. బర్ ఆ ఆ కింద ఆకుదని గుడి వలకాల. అవునండి. బర్హిషి. ఆ, బర్హి ఆ, కరెక్ట్. బర్హిషి. ఓకే ఓకే, అలాగే అమ్మా, ధన్యవాదములు. ఉమ్. సో మనది ఇది ఎందుకు లేదు? ఓకే, నిన్న నేను పీడిఎఫ్ చేయలేనట్టున్నా. నిన్న మనం ఉత్తమ పురుష చెప్పుకుంటున్నాము. ఉమ్. అందులో అవునండి. బస్సు మస్సు కొంచెం తొందరగా చెప్పుకున్నాం. మస్తు మస్తు చెప్పుకున్నాం తొందరగా. అదే చెప్దామా ఇప్పుడు మళ్ళీ? హరి ఓం ఆ, నమస్కారం. ఓం నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆ? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం, ధన్యవాదాలు. మీరందరు ఎలా ఉన్నారు? చాలా పెద్ద బాంబు వచ్చి పడింది. ఏమైంది? చాలా పెద్ద బాంబు వచ్చి పడింది. మీకు పర్సనల్ గా పంపిస్తా. ఓకే. సో ఇక్కడ మనకి యా ఆ, వస్సు చూస్తున్నాం కదండి. వస్సు, అవునా? అవును ఈ వస్ అవును. అనేది ఏమవుతుంది? దేంట్లో బస్సులో తింటాం? సకారం విసర్గగా మారుతుంది. లట్, లంగ్, లోటు లుట్, విజిలింగ్. లింగ్, అవునా? ఉమ్. వీటిలో ఎలా మారుతుందో చూస్తున్నాము. సో ఇప్పుడు వస్ అనే దానికి సకారం ఉంది కదా. సకారం ఏమైతుంది? దీనికి ఇత్సంగి రాదు. ఎత్తు సంజ రాదు. కాబట్టి ఏం కావాలి? అది అదే విసర్గగా మార్పు చెందుతుంది. నిసర్గగా మారుతుంది. సో కాబట్టి వాహ, అవునా? వాహ. అది లట్లకారంలో. సో మరి లంగ్లో ఏమైంది? లంగులో హ్మ్. బస్సు సకారం లోపమైంది, వా ఒకటే ఉంది. సకారానికి లోపం అవుతుంది. ఎలా అయ్యింది లోపము? ఉమ్, ఏంటి? హ్మ్. ఏంటిది లంగ్? ఏంటిది? ఎలాంటి లకారం అది? ఆ లకారం అది గిత్తైన గిత్తు లకారం కదా. గిత్తు కాబట్టి లకారం. కాబట్టి ఏం కావాలి? ఉత్తమ నిత్యంగిత. ఉత్తమ పురుష మొత్తం కూడా ఆ, ఆల్వేస్ గిత్తు ఎప్పుడు లకారం. ఎప్పుడు లోపిస్తుంది కదా. వకారానికి సకారానికి లోపం వా అనేది వచ్చింది. సో మళ్ళీ తర్వాత ఏం చెప్పుకున్నాము? అంటే అది హ్మ్. అకారానికి దీర్ఘం అవుతుంది కదా. కాబట్టి అతో దీర్ఘం ఈ వర్ణం కాబట్టి ఆ, దానికి దీర్ఘం. సో ఇప్పుడు ఏమవుతుంది? అది వా అవుతుంది అది, అవునా? అంటే ఆ, దానికి అక్కడ ఉమ్, రాయకుండా మనం జస్ట్ అట్లనే వానే రాస్తాం అంతే కదా. ఎందుకంటే ఉమ్, మళ్ళీ అదంతంగా ఉంటది కాబట్టి అది కలుపుకోవాలి అనేది ఇక్కడ. ఎందుకు యయి? యయి పరంలో ఉంటేనా? ఆ, ఈ అంతే పరం కదా. ఉంటుంది. ఏ పరంగా ఉంటే దీర్ఘం వస్తుంది. ఇది యయి అనేది అంగమునకు చెప్తున్నా దీర్ఘం. కదా. ఉమ్, అవును. యా. యయి, ఓకేనా? ఉమ్. ఆ తర్వాత లోటులో ఏమైంది? లోట్లో వానే ఉంటదండి. వానే ఉంది. లోటు లోటో ఇది లంగవత్. కూడా లోటో లంగవత్ కాబట్టి అట్లాగే ఉంటుంది. తర్వాత ఏమొస్తుంది అక్కడ మరి? అక్కడ అది దాని ఆకాశవర్ణ దీర్ఘతోని పరరూపం ఏకాదేశం అవుతుందండి. కాదు కాదు, ఆ లోటు వాయువు. లోటులో ఆ,
లోటులో ఇంకొకటి చెప్పుకున్నాం, ఏమొస్తుంది ఆగమంగా? ఆ అది సీయుట్ ఉమ్, ఆహా, ఆట్. ఆడుత్తమస్య పిచ్చ ఆటు ఉమ్, ఆటు సార్ క్షమ్యతాం క్షమ్యతాం కాబట్టి ఏమైంది? ఆ వా ఏం రాసుకోవాలి ఇక్కడ? ఆవా ఆవా. ఆవా ఉమ్. అప్పుడు మనకి పూర్వంలో ఉన్నటువంటి అకారానికి ఏమైంది? అకారము ఈ అక- ఆకారం కలిపి అతోది ఆకారము అది అకాసవర్ణ దీర్ఘ వస్తుంది అక్కడ ఎందుకు ఆట వచ్చింది కాబట్టి ఆట వస్తే అది పదం అయిపోయింది. పదం అయిపోయింది. విధిలింగలో ఏం చెప్పుకున్నాము? అమ్మా విధిలింగంలో ఇది ఒకసారి వివరంగా చెప్పరా ఈ లోట్లో ఈ వస్తుంది చెప్తాను కొంచెం చెప్తానమ్మా, చెప్తాను. ఇది రాసేసి చెప్పుకుందాం. ఆ. విధిలింగలో విధిలింగంలో ఇవ అవుతుందండి. ఇవ వస్తుంది. ఇది ఫస్ట్ వా కదా. ఎందుకు? అది గిత్త భావం వచ్చేసి లింగ గిత్త భావం కాదు, లింగ అంటున్నాం కాబట్టి ఇంగిత్తది అవునా. సో ఇంగిత్ ఎప్పుడైతే అయిందో అది ఒక సకారానికి సకారానికి లోపం లోపం వస్తుంది. సో ఇప్పుడు వా మిగిలింది. తర్వాత యాసట్ నుంచి ఈ వచ్చింది. ఇయ్య నుంచి వా యకారానికి ఏమైంది? లోపమైంది. ఎందుకంటే లోపమైంది. వల్ ప్రత్యయం ఉంది ప్రత్యాహార వర్ణం. ఓకేనా. సో ఇప్పుడు ఆవా ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏమంటాము? ఉత్తమ పురుషకి లోటులో ఎక్కడ ఇది? లోట్లో ఉత్తమ పురుష చూస్తాం. సో లోట్లో ఉత్తమ పురుష ఏమంటున్నాము? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆడుత్తమస్య పిచ్చ. ఏంటిది అది? ఆడుత్తమస్య పిచ్చ. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆడుత్తమస్య పిచ్చ ఏమంటుంది? లోట్లో మొత్తం పిత్ అని చెప్పింది కాబట్టి ఆట ఆగమం. తర్వాత ఏం చెప్పింది ఇంకా? ఏమేమి ఉన్నాయి అందులో? 3, 4 ఇదెంత సంఖ్య? 3, 4 92 కదా. సో ఇది 3, 4 92 సూత్రం అది. సో ఆడుత్తమస్య పిచ్చ. దాంట్లో ఏమేం కనిపిస్తున్నాయి? ఆట్, ఉత్తమ, పిత్. ఏమేం కనిపిస్తున్నాయి? ఉత్తమ పిత్. ఆట్, ఉత్తమ, ఇదంతా సమస్త పదమయ్యి షష్ఠి ఏకవచనం అవుతాం. సమస్త పదంగా షష్ఠి ఇది కదా. షష్ఠి ఏకవచనానికి సియా వచ్చింది. ఆడుత్తమస్య అవునా. ఓకే. ఆటలో ఉత్తమ పురుషకి ఏమంటున్నాము? ఉత్తమ పురుషలో ఏమంటున్నాం? లోట్లో ఉన్నటువంటి ఉత్తమ పురుష ఇది నంబర్ 1. ఓకే. ఉత్తమ పురుషకి ఉత్తమ పురుష ఏ దానిలాగా పనిచేస్తుంది? పిత్తులాగా పనిచేస్తుంది. తర్వాత దానికి ఆగమం ఏంటి? ఆట్. ఓకే. సో ఫస్ట్ ఏం చెప్తారు మీరు? లోట్ లకారంలో ఉత్తమ పురుషలో పిత్ లాగా పనిచేస్తుంది. ఉత్తమ పురుష అంతా కూడా పిత్ లాగా పనిచేస్తుంది. అది పిత్తుకి ఏం ఆగమం అవుతుంది మరి? అది ఆట ఆగమం. ఉత్తమ పురుషకి ఆట ఆగమం వస్తుంది. అది పిత్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇది 2 రాసుకొని అది 3 రాద్దాం. ఇది 2, ఇది 3. ఓకేనా. ఉత్తమ లోట్ లకారంలో ఉత్తమ పురుషలో ఆట ఆగమంగా వస్తుంది. అది దేనిలాగా పనిచేస్తుంది? పిత్ లాగా పనిచేస్తుంది. ఓకేనా. ఆట అనేది ఈ ఆగమం అనేది మొత్తం కూడా పిత్తులాగా పనిచేస్తుంది. సో అప్పుడు పిత్తులాగా పనిచేస్తే ఏమైంది? దానికి పూర్వం ఉన్న దానికి గుణం ఉంటే చేసుకోవచ్చు, ఎక్కువ వర్ణాలు ఉంటే గుణం చేసుకోవచ్చు. అదనమాట. అమ్మ ఇక్కడ 1, 3, 2 వీటికి ఏం సంకేతం ఇది? ఏం లేదు, నిర్వచనం చెప్పాలంటే లోట్ లకారంలో ఉత్తమ పురుషలో ఆట ఆగమం వస్తుంది. అది పిత్తులాగా పనిచేస్తుంది అనేది అర్థం. 1 అంటే ఏంటి? ఉత్తమ పురుష. 2 అంటే ఆట్. ఓకే. ఆట ఆగమము అదేంలాగా పనిచేస్తుంది? పిత్తులాగా. లాగా అని ఎందుకు అంటున్నాం మనము? పిత్తు వలె అని ఎందుకు అంటున్నాము? అది మొత్తం పిత్తు కాదు. ఉత్తమ పురుష అంతా పిత్తు కాదు కదా. కాబట్టి లాగా అంటున్నాం అది. ఓకేనా.
ఓకే. మిప్పు ఒకటే పిత్తు, వసు ఆ. వసు కూడా పిత్తులా చేస్తుంది ఇక్కడ. అది. సో ఉత్తమ పురుషలో మళ్ళీ ఎక్కడ ఉత్తమ పురుష లోట్లగరంలో ఉత్తమ పురుష అంటే ఎన్ని వస్తాయి? 6 ప్రత్యయాలు వస్తాయి. అవునా? ఉమ్, ఏమేమి అవి? ఏమేమి तो मित मस ఉమ్, इट ఇటు వహి इट वही ఉమ్. महिंग మహింగ్ 6 ప్రత్యయాలు వస్తాయి అన్నమాట. అర్థమైందా? ఆడుత్తమస్య పిచ ఉత్తమ పురుష అన్నారంతే, ఉత్తమ అన్నారంతే. ఏ ఉత్తమనో చెప్పలేదు. కాబట్టి ఏంటి ఏం తీసుకోవాలి మనము? పరస్మైపది ఆత్మనేపది ఉత్తమలు आत्मने తీసుకోవాలి. पदे రెండు తీసుకోవాలి. ఉమ్. చెప్పలేనప్పుడు మొత్తం తీసుకుంటాము, చెప్పినప్పుడు వాటికి మాత్రమే పరిమితం చేస్తాం. అది కదా. ఉమ్. అవును. సో అట్లా అన్నమాట. అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు మనకి అర్థం. ఏమైంది? ఇప్పుడు ఉత్తమ పురుష అంతా కూడా ఏమన్నాము? ఆట వస్తుంది ఆగమం అన్నాము. సో ఈ ఆట వచ్చేసి ఇప్పుడు వా మిగిలిందని చూసుకున్నాం. లోటో లంగవత్తు ద్వారా వస్సులో ఉన్నటువంటి సకారానికి ఏమైంది? నిత్యంగిత ద్వారా లోపమైంది. లోపమైంది. అవునా? ఉమ్. అర్థమైందా? అవును. అర్థమైంది. ఆ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది మరి? ఇది ఉత్తమ పురుష అన్నాము, లోట్లకారం చేస్తున్నాము, దానికి ఏం కావాలి? ఆడుత్తమస్య పిచ్చ. సో అప్పుడు ఏంటి? ఆట ఆగమం రావాలి. మళ్ళీ అది ఎండ్ల పనిచేస్తుంది, ఎలాగా పనిచేస్తుంది? అది పిత్తులాగా. అవునా? సో పిత్తులాగా పనిచేస్తుంది. కాబట్టి దానికి పూర్వము ఏదైనా ఇక్కు వర్ణంతో ఉన్నటువంటి ఏదైనా ఉంటే ప్రత్యయమే ఉంటది, ఇంకేముండదు అక్కడ కదా. సో ఆ ప్రత్యయం ఉంటే ఇప్పుడు ను ఉందనుకోండి,ష్ణు ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఆ ఉంది కాబట్టి ఈ అకహ సవర్ణ దీర్ఘ చేసినాము. ఒకవేళ ఇప్పుడుష్ణు ఉంటే ఏమయ్యేది? గుణమయ్యేది. గుణమయ్యేది. అర్థమైందా? ఎందుకు గుణమయ్యింది? ఎందుకంటే అది ఆట అనేది ఏంటిది? అది పిత్వత్. పిత్తు ఆగమం. కాబట్టి. అర్థమైందా? ఆగమం. అదనమాట. ఉమ్. ఇప్పుడు ఆట ఇప్పుడు యావ అనేది మొత్తం పిత్ అయిపోయింది. ఎందుకు? లోట్లోనే అది మరి. ఓకేనా? ఉమ్. అన్నమాట. అది ఆ. అర్థమైందా? ఓకే. ఉమ్. అదే. ఓకే. ఆ. అమ్మా ఇక ఆట్ వస్తే ఆటశ్చ అనే సూత్రం వర్తిస్తుంది కదా ఇక్కడ అది మనకి. ఎప్పుడు ఆట అక్కడ పూర్వం వస్తాయి. ఒక్క నిమిషం వినండి. సో ఇక్కడ మీకు 2 చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ అచ్చు తర్వాత ఆట ఉంది. ఇది ఏదో ఒక అచ్చు అనుకోండి ఇది. ఓకే. తర్వాత ఆట తర్వాత అచ్చు ఉంది. ఆట్ తర్వాత వచ్చుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఆటశ్చ ద్వారా వృద్ధి చేస్తాం. ఓ ఏంటిది? ఓకే. అది వృద్ధి అవుతుంది. ఆటశ్చ ఎప్పుడైతే తీసుకొస్తామో దానికి ఏమొస్తుంది? వృద్ధి జరిగి ఇక్కడ ఆ అవుతుంది. అదే గనక ఈ అచ్చు ఇంకేదన్నా అయి ఉంటే ఉంటే ఇది సవర్ణ వేరే దీర్ఘ సంధి. ఆ, అవునా? ఇప్పుడు అకారం ఉంది కాబట్టి ఆ 2 సవర్ణాలు కాబట్టి ఏమైంది? అది ఇది పదం కదా. రెండు ఉన్నాయి. ఇప్పుడు పదం అయిపోయింది. అది పదం అయిపోయి ఏమైంది? అవును. అకహ సవర్ణ ఆకాశం దీర్ఘ. దీర్ఘ. దీర్ఘ అకహ సవర్ణే దీర్ఘ. సవర్ణే. ఓకేనా? అమ్మా అక్కడ ఆటలో వృద్ధి జరిగినా కూడా ఆనే అవుతుంది కదా. అంతే. కానీ సూత్రాలు వేరు కదా. దాని పర్పస్ వేరు, అది సూత్రాలు వేరు. సూత్రాలు వేరు, ఆ. పర్పస్ కూడా వేరు అది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఆటశ్చ రావట్లేదు అనమాట. అకసవర్ణ దీర్ఘే వస్తోంది. అంతే. అచ్చు తర్వాత ఆట వస్తే అది, ఆట తర్వాత అచ్చు వస్తే వృద్ధి ఆటశ్చ ద్వారా. ఇప్పుడు ఇది సెకండ్ది ఉందనుకోండి, ఆట్ తర్వాత ఆ వచ్చింది వస్తే ఇప్పుడు దీనికి వృద్ధి అయిందనే అని చెప్పాలి. అట్లా కాదు. ఆటశ్చ సూత్రం ద్వారా వృద్ధి. ఆటశ్చ సూత్రం ఏం చెప్పింది? వృద్ధి చెయ్యు అని చెప్పింది. అట్లా. ఆ, ఆ. ఓకే. సో ఆట్ సూత్రం అచ్చుకి ఏంటి? పూర్వంగా ఆటశ్చ. ఆట్ వస్తే ఆటశ్చ. ఆటశ్చ ఏం చెప్పింది? వృద్ధి చేయమని చెప్పింది. వృద్ధి చేయమని చెప్తుంది. ఆ, సో మనం అక్కడ ఆ ఆటశ్చ అని వస్తుంది కదా ఇక్కడ. అప్పుడు ఇది వృద్ధి చేత వచ్చిన ఆ అన్నమాట. అది ఏది? ఎక్కడ? ఈ ఆట్ ప్లస్ ఆ ఉంది కదండి. అంతే. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆట తర్వాత ఆ ఉంటే దీనికి మొత్తం ఏమైంది? ఆ అయ్యింది. ఆ ఇక్కడ అయింది పైన కదా. ఏమైంది? ఇది ఆట్ కలిపి ఏమైంది? అది కూడా ఆనే అది అయింది. కూడా ఆ అయింది. ఇది వచ్చింది. అదేమో అక్క సవర్ణ దీర్ఘతోటి వచ్చింది, ఇదేమో ఆటశ్చ చేత వృద్ధి వచ్చింది. అవునమ్మా. అంతే. దాని దీర్ఘం అనాలి, దీని వృద్ధి అనాలి. సో ఇట్లాంటివి ఇంకా చెప్పండి. ఇలానే రివర్స్ గా ఉన్నాయి చెప్పండి. సో ఇప్పుడు ఈ ఉంది, ఆ ఉంది. సో ఇప్పుడు ఇది ఏమైంది? ఆ ఉంది, ఈ ఉంది. ఓకే. ఆ ఉంది, ఈ ఉంది.
సో ఇప్పుడు దీనికి ఏమైతుంది, ఇక్కడ ఏమైతుంది చెప్పండి. ఫస్ట్ ఆ దానికి ఈ ఇది ఏ ఏ అవుతుంది ఇక్కడ రెండో దానికేమో ఆద్గుణ ఏ ఫస్ట్ ఇది చెప్పండి, ఏ అయ్యింది అవునా, ఇదేమైంది యా అయ్యింది. అవును. అర్థమైందా? అది యా వృద్ధి అయింది. వృద్ధి జరిగింది అక్కడ ఆ, ఇకో ఎనర్జీ వచ్చింది ఆ, అక్కడ. అర్థమైందా? ఈ తర్వాత ఇదేమో ఆద్గుణ ఇక్కు వర్ణం తర్వాత వచ్చొస్తే ఈకో ఎనర్జీ. అర్థమైందా? అచ్చు తర్వాత ఇక్కొస్తే వృద్ధి ఇది గుణం. ఆద్గుణం గుణమైంది. ఇది ఎండలు వస్తాయి, ఇక్కడ ఏమొస్తాయి, ముందర దాంట్లో ఎండ్లు వస్తాయి. ఎన్నులు. ఓకేనా? తర్వాత ఇంకోటి అవునమ్మా. చెప్పండి ఇట్లాంటివే. రీ తర్వాత అచ్చు ఉంది, అచ్చు తర్వాత రీ ఉంది. ఇది చెప్పండి. రియా తర్వాత వచ్చి ఉంటే ఉరత్ ఈ రెండోది గుణము. ఉమ్, ఆ ముందరిది సరిగ్గా తెలియట్లేదు. సంప్రసారణం. సంప్రసారణం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, యా ఏమన్నాం, ఇక్కు వర్ణాలు ఏంటివి, ఈ ఊరి రీ, అవునా? అవునమ్మా. రీ ఉంటే ఇప్పుడు అది ఏం కావాలా, రు కావాలా. రేఫ రావాలి. సో దేని రేప. ద్వారా అది, ఇది గుణం కాబట్టి సంప్రసారణం. సంప్రసారణం. సో ఇప్పుడు ఇది వేరేది రాస్తాను ఇక్కడ. ఇదేంటిది, సంప్రసారణం. ఇక్కులకి ఎన్ వచ్చింది, ఇక్కడేమో రేప తర్వాత రేపకి ఏమొచ్చింది, ఇక్కడ ఆ ఉందనుకోండి. ఓకే, రేప తర్వాత ఆ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను దీనికి, రేప తర్వాత ఆ ఉంటే రా అయింది కదా. రీ పెడతాము దీనికి. ఇది ఒక సంధి ప్రాప్తించింది అనమాట. ఓకే, సో రీ వచ్చింది ఏం సంధి అనుకోండి. అండి అది? ఏం సంధి అది? ఉమ్, రేప తర్వాత అచ్చు ఉంటే సంధి జరుగుతుందా, జరగదు కదా? జరగదు ఎందుకంటే జరగదు. హల్లు జరగదు. వచ్చు అది సమ్మేళనం జరుగుతుంది. జరగదు అయ్యే జరగదు కానీ ఏమవుతుంది, వర్ణం మారింది అక్కడ. అర్థమైందా? ఉన్న సమ్మేళనం. వర్ణ సమ్మేళనమే చేస్తాము, కానీ అక్కడ వర్ణం మారింది అక్కడ, అవునా? అవును. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగండి. యా, సో ఇక్కడ అంతే. సో ఇక్కడ వర్ణం మారింది, అర్థమైందా? సో రీ స్థానంలో రా స్థానంలో రేప స్థానంలో ఏమొచ్చింది, రీ వచ్చింది, ఇది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమంటాము, రేప స్థానంలో ఏమండి రేపస్థానంలో ఏమా ఏమిటి రేప రేప తర్వాత ఆ ఉంటే రా అవుతుంది కదమ్మా. అవుతుంది, కరెక్టే. నేను అది కలపలేదు కదా, దీన్ని చూపిస్తున్నాను, నేను జస్ట్ రేపనే చూపిస్తున్నాను. రేప రీ అయింది. ఓకే ఇది కూడా ఎక్కువ అంతే, ఇది energy కూడా అంటే కలపలేదు ఎండ. నేను ఇక్కడ కూడా ఇది కలపలేదు. ఓకే, జస్ట్ రేప రాసిన అక్కడ కూడా అలా ఉంటే కలపలేదు. అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. ఆదేశాలు అన్నమాట ఇవి. అది ఆదేశాలు. పక్కన అది ఉంటే ఇవి ఆదేశాలు అవుతాయి. రీ పక్కన ఆకారం ఉండాలా, ఏ అచ్చైనా ఉండొచ్చా? రీ ఇక్కులకి తర్వాత ఇక్కులకి ఎన్నులు వస్తే దాన్ని ఏమంటాము, ఎన్నలు వస్తే సంప్రసారణం కదా. ఇకో ఎనర్జీ. ఎన్నులకి ఇక్కులు వస్తే సంప్రసారం. ఇది సంప్రసారణం, అవునా? ఇది సంప్రసారణం. అదేంటిది పైనది, ఎక్కువ ఎనర్జీ అంటే ఎన్నులు వస్తాయి ఇక్కడ. అర్థమవుతుందా? పైది ఎక్కువ ఎనర్జీ, కింద సంప్రసారం. సో అట్లాగా ఇలా ఉన్నాయన్నమాట. అర్థమైందా? తర్వాత ఇంకొకటి ఏంటిది, వృద్ధిది చెప్పండి. ఇప్పుడు అట్టుది చూసుకున్నాం మనం, ఆటది ఆది చూసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ అచ్చు తర్వాత ఇంకో అచ్చు వచ్చింది అనుకోండి. సో అప్పుడు అది ఏమవుతుంది,
ఆ అవుతుంది కదా. ఉమ్, అక సవర్ణ దీర్ఘం అవుతుంది. ఉమ్. ఆ దీర్ఘమైతే అవుతుంది. అక్కహ సవర్ణే అకః దీర్ఘం. సవర్ణే దీర్ఘః. ఉమ్. ఇంకా ఇలా ఉన్నాయన్నమాట. రివర్స్ గా అయినప్పుడు మళ్ళీ అదొక సూత్రం ఇదొక సూత్రం అట్లా ఉంటది. అవేంటో మీకు ఒక 5 వచ్చినాయి, 4 5 వచ్చి ఉంటాయి. సో అవి చూడండి ఉమ్, ఏమేమి ఉన్నాయనేది చూసి తీసుకురండి ఉమ్. ఆలోచించి, సరేనా? అలాగే అమ్మా. ఉమ్. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వాటిలో 4 5 వచ్చినాయి. మనం ఇక్కడ ఆల్రెడీ 3 చెప్పుకున్నాం కదా. ఉమ్. ఆ, ఒకసారి ఆ మనం ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఇంకోటి ఉంది కదా. ఉమ్, ఆ ఒక్కొక్కటి ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. ఏచోయ వాయవహ ఒకటి వస్తుంది. ఉమ్. అది ఏజ్ వర్ణాలు ఉన్నప్పుడు ఇది చూడండి. అది అది మీరు చెప్పండి అమ్మా, రేపు మీకు అది హోంవర్క్ అది. ఓకే, మీ అందరికీ క్లూ దొరికింది మీకు. ఏజ్ వర్ణం ఉమ్, ఉంటే అచ్చు అనేది ఏమవుతుంది అనేది తెలిసింది. తర్వాత దానికి రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏ సూత్రం ప్రాప్తిస్తుంది. ఓకే, అది చూసి చెప్పండి నాకు ఇంకా. అవి 2 రాసుకోండి, వాటికి ఏ సూత్రాలు వస్తాయో చెప్పండి. ఓకేనా? అలాగే అలాగే. ఓకే. యా. సో అది మీకు హోంవర్క్. అమ్మ మంచిగా క్లూ ఇచ్చేసిండ్రు మీకు. అది ఓకే. సో ఇప్పుడు వస్తు చూసుకున్నాం కదా. వస్తు అర్థమైంది అందరికి? వస్తులో లట్టులో ఎలా వచ్చింది? వహ. అవునా? అంతేనా? లట్టులో వహ కరెక్టేనా? ఈ సకారం ఉంది కదా వస్తులో, ఈ సకారానికి ఏమైంది? హలంత్యం ద్వారా మనం చేయొచ్చా? ఇత్తు సంజగా చెప్పొచ్చా? చెప్పడానికి వీల్లేదు కదా. ఎందుకంటే అది విభక్తి ప్రత్యయము. విభక్తి ప్రత్యయములో తూ గాని, తూ అంటే సవర్గం గాని, స గాని, మా గాని ఉంటే దానికి చివరిగా ఉంటే వాటికి లోపము చెయ్యరాదు, ఇత్తు సంజ కాదు అన్నారనమాట కదా. అవునా? ఉమ్, నా విభక్తవుతు స్మహ ద్వారా. సో కాబట్టి ఇంకా అది చివరిగా ఉన్న సకారానికి ఏమైతుంది? విసర్గ వచ్చేస్తుంది. రుత్వ విసర్గలు వచ్చేసి ఇది వహలాగా మారిపోయింది లట్లకారంలో. అవునా? సో ఉమ్, లంగులో ఏమైంది? లంగులో మనం ఫస్ట్ ఏం చేస్తాము? ఆ గాని తెచ్చుకుంటాం కదా. అది ఏ ధాతువు అని చూసుకొని అచ్చుతో మొదలైతేనేమో ఆట్ తీసుకొస్తాము, హల్తో మొదలైతేనేమో అట్టు తీసుకొస్తాము. అవునా? అవును. ఆ, వాటికి 2 సూత్రాలు ఉన్నాయి. హల్తో మొదలైతే ఏ సూత్రము? మొత్త మొత్త లుంగ్ లంగ్ రుంగ్ స్వడదాత. అంతే. ఆటతో మొదలైతే ఆడ ఆడజానాం. అంటే ఏమంటున్నాము? ఆట్ అజాదీనాం అంటున్నాం. అచ్చు ఆదిగా ఉన్న వాటికి ఆట్ వస్తుంది. ఆడ, ఒక నిమిషం మీరు ఇది మంచిగా చూడండి. జాదీనాం, నేను చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని చెప్పండి. నేనేమన్నాను? మొదటి అక్షరం ఉంటే దాన్ని దేనిలాగా పెట్టుకోమన్నాను? 3గా. 3 ఉంటే మొదటిగా మార్చమన్నాను. అవునా? సో ఇప్పుడు మనకి ఇక్కడ విడదీస్తున్నప్పుడు ఆడ జాదీనాం అని అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇదేమైతుంది? ఇప్పుడు ఆట్ ఈ డా అనేది ఏంటిది? మూడవది. మూడవది. కాబట్టి ఏం చేయాలి? మొదటిది విడదీసినప్పుడు ఒకటి మొదటి వస్తుంది. పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమైంది? ఆట్ కదా. తర్వాత ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అకారం ఉంది ఆ ఇక్కడ రాసుకోండి కదా. అజాదీనా. అర్థమైందా? అది ఒకటి ఉంటే 3, 3 ఉంటే 1. జలాం జషో అంతే. ఓకేనా? జలాం జషో అంతే. అర్థమవుతుందా? సో జలాం జషో ఏం చెప్తుంది? అది పదమైతేనే, ఆ పదమైతేనే ఏం చెప్తుంది? దానికి 3 ఉంటే అది జలాం జషో అంతే ఏం చెప్తుంది? 3గా మార్చుకోమంటుంది. సో ఇప్పుడు ఏంటిది? 1 ఉంటే 3గా మార్చుకున్నాం. అర్థమైందా? ఈ ఆడ్ రావాలి అంటే ఏంటి? ఆట్ ఉంటేనే ఆడయింది. అర్థమైందా? మరి అది ఎప్పుడైతుంది? అది పదమైతేనే 3గా మారుతుంది. అంటే ఇప్పుడు ఆట అనేది ఏంటో మనకు అర్థమైందా? అది కన్ఫామా కాదా? కాదు. కన్ఫామ్ కాదా? ఏమన్నారు? కాదన్నానమ్మా. ఎందుకు కన్ఫామ్ కాదు? అది పదమని కన్ఫామ్ కాలేదా?
అట్లా కాదు, ఆ, అది పదం అయితేనేమో అది టకారం డకారంగా మారుతుంది కదా. మారింది కదా మరి. ఇప్పుడు ఆట ఉంటేనే ఆడుగా మారింది కదా. మనం ఇట్లా అది మొత్తం కంప్లీట్ గా ఫుల్ గా రాస్తున్నప్పుడు ఆడజాతి ఆ, అయ్యింది అంటే ఇక్కడ నాకు అది పదం, ఆట అనేది పదం కాకపోతే ఆడ ఎట్లా వస్తుంది? ఆహా, అంటే పదం ఆగమాలన్నీ అయితేనే పదాలే కదండి, ఆ ఆగమాలన్నీ ఆ, పదాలు కదా. అదే అదే పదం మీకు ఇప్పుడు అయింది, పదం కన్ఫర్మ్ అయింది. అయిందా లేదా అని, మీకు ప్రాక్టికల్ గా కన్ఫర్మ్ అయిందా లేదా అని. అదే అయింది, అయింది. అది నేను చెప్పడం కాదు, అక్కడ ఉన్నది అని కాదు, మీకు ప్రాక్టికల్ అయిందా లేదా అది. అవునవును. అయిందా? అయింది. అంతే. సో ఇప్పుడు ఏమన్నాము, జలాం జశోంతే ద్వారా ఏమవుతుంది, ఒకటవది ఉంటే జష్ వర్ణం అంటే 1 2 3 4 ఏది ఉన్నా కూడా జల్లు వర్ణం ఉంటే జష్ వర్ణం అవుతుంది కదా. జష్ అంటే ఉమ్, మూడవది. సో మూడవది ఉమ్, కావాలి అంటే అది పదం అయి ఉండాలి. అవునా? సో ఇప్పుడు ఇది ఉమ్, ఆట అనేది పదం అయితేనే ఆడ అవుతుంది, ఆడు అవుతుంది. అవునా? ఉమ్, ఉమ్. అర్థమైందా? అర్థమైంది. అది ఓకే. సో ఇప్పుడు ఆడ జాదీనాం వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, ఆట్ అంటే అచ్చుతో మొదలైన అజాదీనాం. అజాదీనాం అంటే ఏంటి, అచ్చు ఆదిగా ఉన్నటువంటి వాటికి అచ్చు ఆదీనాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ కూడా జా ఉంది. జా ఎన్నో అక్షరం అది? జాల చా అయింది. ఆ, చా. అర్థమవుతుందా? ఉమ్. యా, అచాదీనం అన్నమాట. అచ్చు ఆదీనాం అంటే ఇప్పుడు అచ్చు అనేది ఏంటిది, అది కూడా పదం అయ్యింది. పదమే, పదమే. అచ్చు ఏంటిది అది అక్కడ? ఏంటి? అచ్చచ్చా పదం. మొదటిది. ఉమ్? అచ్చు మొదటి అక్షరం కదా. ఉమ్. ఆదీనాం మొదటి అక్షరం అదే జా మూడో అక్షరంగా మారింది. అంటే అచ్చు అంటే ఏంటి? అచ్చు ప్రత్యయమా, ప్రత్యాహారమా, లేకపోతే ఆగమమా, ఏంటది? అది ప్రత్యాహారం కదా. కాదు, ప్రత్యాహారం. ప్రత్యాహారం. అచ్చు ప్రత్యాహారం. ప్రత్యాహారమే. సో ఆ ప్రత్యాహారం కూడా అదేంటిది, పదం అయ్యింది. పదం, పదం పదం, అయ్యింది. పదం. ఉమ్, కాబట్టి ఇక్కడ మనకి జలాం జశోంతే పనిచేసి అజా వచ్చింది. అర్థమైందా? ఉమ్, అంటే అజ్జ అయింది అనమాట అక్కడ. ఉమ్, ఓకే. అజ్ ఆదీనాం అయ్యింది. అయితే అప్పుడు మళ్ళీ ఆని కలిపేసుకున్నాము, అజాదీనాం అయ్యింది. అర్థమైందా? ఉమ్, ఉమ్, అంటే ప్రతి దాంట్లో మనము గమనించాలి అట్లా. సో ఉమ్. దానివల్ల అమ్మా మనకి, ఈ ప్రత్యాహారము పదం ఎట్లా అయిందమ్మా? చెప్పండి మీరే ఏమన్నాం ఇప్పుడు, మనకి ఏమైంది, మూడో లెటర్ ఏంటిది అచ్చుకి? అజ్జో అదే జకారం వచ్చింది. వచ్చింది అంటే ఇది ఏమైంది అక్కడ, జలాం జశోంతే అది ఉంటేనే కదా. పదము అయి ఉండాలి అని తెలుస్తుంది, కానీ పదము ఎట్లా, ఏ రకంగా దాని పదం అంటున్నాము అనేది అడుగుతున్నా. అట్లా కాదండి, ఇప్పుడు పద సంజ్ఞ వచ్చింది, పదమే కదా. ఇప్పుడు అచ్చు అనేది పదం అదే అంతే పద కదా. సంజ్ఞ ఎట్లా, అచ్చుని పద సంజ్ఞని ఎట్లా అంటున్నామో ప్రత్యాహారం ఉంది కదా. సో అదే ప్రత్యాహారం కూడా పదమే. ప్రత్యాహారము. ప్రత్యయాలు పదాలు అన్నాం, ఆ, ప్రత్యాహారం కూడా పదాలే. అంతే. ప్రత్యయాలు, ప్రత్యాహారాలు, ఆగమాలు ఇవన్నీ కూడా పదాలు అని అర్థమవుతుందా లేదా? ఎట్లా అయింది అది అంటే నిర్వచ పదసంజ్ఞ అది వచ్చేసింది. పాణిని గారి నిర్వచనం నాకు అండి. ప్రత్యయాలు ఇవి మూడు తెలిసినా కానీ ప్రత్యాహారం కూడా ఇందులో తెచ్చుకుంటారు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏం అర్థమైంది కదా. దీన్ని బట్టి అర్థమైంది. అది అలాగా. సో ఇలాగా తెలుసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఆదేశాలు కూడా పదాలే కదమ్మా. అంతే అండి. ఆగమాలు అప్పుడు ఆదేశాలు ఇప్పుడు 5 6 వచ్చినాయి. ఇట్లాంటివి అయితే ఉపసర్గలు కూడా పదాలేగా. నిపాతాలు, ఉపసర్గలు, అవునా, ఇవన్నీ కూడా పదాలు. ఏమేమి నిపాతములు, పదం అనేది? అమ్మా, ఉపసర్గలు. ఇప్పుడు ఈ లిస్ట్ చాలా ఉన్నాయి. 6 7 వస్తుంది. అదే అవును. అదనమాట. ఓకేనా? ఉమ్, అది ఎలా అని చెప్తే, ఇప్పుడు ప్రత్యాహారం పదం ఎట్లయింది అంటే మీరు చెప్పండి, ఆడజాదీనాం అని చెప్పండి. అంతే, అంతే. ఓకేనా? అది రాసుకోండి అక్కడ. ప్రత్యాహారం పదం ఎలా అయ్యింది అంటే ఇది చెప్పండి. ఆడజాదీన అని చెప్తాం. అంతే. ఓకేనా? ఇందులో ఉమ్. జస్తం అయింది కాబట్టి అది పదం అని అనుకోవాలి. అంతే. సో జలాం జశోంతే రావాలి అంటే అది పదం అయ్యి ఉంటేనే వస్తుంది, లేకపోతే అది పదం కాకపోతే పని చేయదు కదా. ఖచ్చితంగా అచ్చు అనేది పదం అక్కడ. అక్కడ ఆ సూత్రంలోనే చెప్పారనక పదాంతంలో ఉన్నటువంటి అని చెప్తారనుకుంటా ఆ అవునండి. సూత్రంలోనే. అంతే అంతే. సో ఇప్పుడు వస్ అయిపోయిందండి. మస్సులో చూడండి, మస్సులో ఏమొస్తుంది? మస్సులో కూడా మహా సకారము ఎక్కడుంది అది? చివరిగా ఉంది అంత్యంలో ఉంది, కాబట్టి చివరిగా ఉంది. నా విభక్తి అవుతూ స్మ, అవునా? అవును. కాబట్టి సకారానికి లోపం కాదు. సో కాబట్టి మహా, అవునా? ఉమ్. అవును. తర్వాత అ, తర్వాత మా.
సేమ్ ఇదే, ఇంకా అన్ని అవే ఉంటాయి. సో వా ప్లేస్ లో మా రాస్తాం అంతే. ఆ మా. ఆ ఇక్కడ లోట్లో. అమ్మా ఇది ఆ వా అమ్మ, ఎట్లనో డాక్టర్ ఒకసారి ఇక్కడ చెప్పరా? సకారానికి లోపం వచ్చింది కదా, ఆ నిత్యంగిత తోటి సకారానికి లోపం చేసుకున్నాం. ఆ అది అయితే ఉత్తమ ఇప్పుడు పురుషులే మా కదండి. మాత్రమే ఉన్నది. ఏమైంది, అర్థం కాలేదా? ఏమంటున్నారమ్మా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఓకే. సో మునిగారు ఏదో అంటున్నారు. మునిగారికి ఎవరు చెప్తారు? చెప్పండి ఎవరన్నా మీలో. మీకేం అర్థమైందో చూద్దాం. లంగ్ అండి. ఏమో ఆవా ఎలా ఆ, వచ్చిందని ల- అడుగుతున్నారు కదా. ఆ లంగ్ లంగ్ లంగా లేకపోతే లోటు అడుగుతున్నారా? లంగ్ తర్వాత లోపల చెప్పండి. లంగులో ఆవ లేదు. అ వా, ఇక్కడ గ్యాప్ ఇది. అ వా విడివిడిగానే చెప్పాలి. ఓకే. ఆనేమో మనం లంగ్ లకారం కాబట్టి మనం తెచ్చుకుంటాం కదా. ఉమ్. తర్వాత ఇక్కడ వస్. వస్ అనేది వా అయ్యింది. ఎలాగా చెప్పండి. ఇప్పుడు లంగ్ అనగానే ఏంటది? ఏమర్థమైంది మీకు లంగ్ అనగానే? గిత్తు కాబట్టి. లకారం. గిత్ అనగానే ఏం సూత్రం రావాలి? ఇతశ్చ. లంగ్ నిత్యం లుంగ్ రింగ్ ఉత్తమ షడదాత. కాదు కాదు, ఉత్తమ పురుషులకు సంబంధించింది ఒకటి ఉంది కదా. అవును. నిత్యంగిత ఉత్తమ పురుష. ఒకటే నిత్యంగిత. నిత్యంగిత. ఆడుత్తమస్య పిచ్చానమ్మా. అది ఎందుకు వస్తుంది? నిత్యంగిత. ఆడుత్తమస్య పిచ్చ కూడా వస్తుందా? లేకపోతే అది దేనికి వస్తుంది? ఆట రావాలా వద్దా అనడానికి కదా. అవును. ఆట రావాలా ఆట రావాలా అనడానికి. అది కాదు కదా మనకి. ఆడజాతి నాం కదా. అమ్మ ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. ఉత్తమ పురుషకి ఏం కావాలి? నిత్యంగిత. నితంగిత. నిత్యంగిత. నిత్యంగిత. సో నిత్యంగిత నిత్యంగిత ద్వారా తోటి ఆ సకారానికి లోపం వస్తుంది. నిత్యము ఎల్లప్పుడూ ఉత్తమ పురుషలో ఉన్నటువంటి పురుషలో ఉన్న సకారానికి సకారానికి లోపం జరుగుతుంది. నిత్య లకారాలలో ఉమ్. సకారానికి నిత్యంగా లోపం వస్తుంది. అర్థమైందా మునిగారు? అమ్మా లంగ్ లో మీరు చెప్తున్నారు కదా వింటున్నారా మీరు. లేదా? అసలు వింటలేరా? కాదు, ఏదో పని అంటే మధ్యలో ఎక్కడేదో జరుగుతున్నట్టుంది. అది వింటున్నారా లేదా అని నాకు డౌట్. మునిగారు అటు సగం మైండ్ ఇటు సగం మైండ్ అదే పెట్టి అందుకే ఉంటారు. అందుకే తెలుస్తలేదు. లేకపోతే తెలిసేది ఇప్పటి వరకు. ఒకసారి అమ్మ ఒకసారి లంగ్ లో చెప్పరా ఒకసారి. నాకు చూడండి వింటలేరు. అదే నేను చెప్తానండి. ఎయ్యి అని రాశారు కదా అక్కడ. చెప్పండి అమ్మా. లక్ష్మి గారు చెప్పండి తొందరగా. ఆ, ఒక్కసారి ఫస్ట్ నిత్యంగిత ఇది మునిగారు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, ఏటో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇటువైపే ఉండండి దయచేసి. ఓకే ఓకే. ఆ, మనం లంగ్ లకారం చెప్పుకుంటున్నామండి. లంగ్ లకారము ఏ రకమైన లకారం? అది నిత్ కదా. నిత్ లకారం. నిత్ అనగానే మనకు కొన్ని సూత్రాలు గుర్తుకొస్తాయి. ఉత్తమ పురుషలో ఇక్కడ వాడే సూత్రం నిత్యంగిత. ఈ సూత్రం ఏం చెప్తుంది మనకి? నిత్యంగా సకారానికి లోపం వస్తుంది అని చెప్తుంది. మనకి సకారం అంటే ఇక్కడ వస్లో మస్లో సకారాలు ఉన్నాయి. ఈ సకారానికి లోపం వస్తుంది నిత్యంగిత లంగ్ లకారంలో. కాబట్టి ఇక్కడ వస్లో మనకి వా ఒకటే మిగులుతుంది. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఎయ్యి అని ఎందుకు రాశారు? ఎయ్యి తర్వాత ఇప్పుడు వా అర్థమైందా లేదా మీకు? అర్థమైందా? వా అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆ వా ఎలా వచ్చాయో అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు వా అనేది ఎలాంటిది? ఇప్పుడు పట్టు ధాతువు తీసుకున్నారు ఒక నిమిషం ఆగండి అమ్మా. వా అనేది ఎలాంటి ప్రత్యాహారంతో మొదలైంది? ఎయితో మొదలైందా లేదా అది చెప్పండి. ఎయి ప్రత్యాహారంలోనే అక్షరము కదా. ఓకే ఓకే. ఎయ్ అంటే ఏంటి? యా నుంచి మొదలవుతుంది. యా వా హయవరట్లో యా యా దగ్గర నుంచి. లా. తర్వాత ఇంకేంటి? యమంగణనం. యా మా nga అణ నా. తర్వాత ఝ, తర్వాత భ. ఇవి యయి. ఓకే. సో యయిలో వా కనిపించిందా లేదా మీకు? ఉన్నది. ఉంది. అంటే యయితో మొదలైనటువంటిదేనా? అవును. అవును అవును. సో యయితో మొదలైన ప్రత్యయం ఇదే మనకి వస్తుదే ప్రత్యయం ఇది కదా. తింగ్ ప్రత్యయం ఏంటి అంటే వా. అర్థమైందా? వాణి అవును అవును. సో ఇప్పుడు ఈ యా అనేది వేరేది, ఆ ధాతువుకు వచ్చినటువంటిది అది. ఓకే. అవును.
లంగ్ అని చెప్పుకోవడానికి ధాతువుకి వచ్చినటువంటిది. సో ఇప్పుడు ఇది అదంత అంగం అయితే, అదంత అంగం ఎందుకు మనకి ఇప్పుడు చేసేదంతా కూడా ఏంటి? తుదాది గణం. తుదాది గణంలో ఏముంది? ప్రత్యయము ష. ష అంటే ఏమొచ్చింది? ఆ వస్తుంది. ఆ అంటే ఏంటి? అదంత అంగమేనా? అదంతంగా అవును. అదంత అంగానికి పరములో ఏముండాలి? యయి. ధాతు ఆ, ఆ, ధాతు. ఏ ప్రశ్న ఉంటే ఏమైతుంది? ఈ అంగానికి దీర్ఘమవుతుంది. అతో అర్థమైందా? దీర్ఘో ఎయ్యి. ఆ. దీర్ఘో ఎయ్యి. సూత్రం ఏంటిది? అతో దీర్ఘో యయి. ఇప్పుడు అది ఇక్కడ కలపలేం మనము. కలిపితే ఏమవుతుంది అంటే అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది, అది రాంగ్ అవుతుంది. సో కలపకుండా ఈ యయి అని రాస్తే మీకు ఆ సూత్రం వచ్చేసి అకారానికి దీర్ఘం కలుపుకుంటాం. అతో దీర్ఘో యయి అనగానే దీర్ఘం చేస్తాం అక్కడ. ఓకే అందుకని అది ఊరికే మీకు తెలుసు కాబట్టి అతో దీర్ఘో యయి చాలా సార్లు చెప్పుకున్నాం మనం కదా. సో అట్లా అది చెప్పగానే మీకు దీర్ఘం అని తెలుస్తుందని పెట్టినాను అనమాట. అది అంతే. ఓకే ఓకే ఓకేనా? సో ఈ కనిపించేది ఓకే. ఆ బా ఎలా వచ్చిందో అర్థమైంది కదా. అర్థమైంది. ఓకే. సో యా మీకు తొందరగా అర్థమవుతుంది, మీరు వినట్లేదు, అడిగి ఏటో చూస్తున్నారు, అందుకనే మీకు అది అర్థం కాలేదు. యా. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ మనం బహువచనం ఉత్తమ ఆవా పురుష. కాదు, ఆవా ఎలా వచ్చిందో అడిగారు కదా, ఆవా కూడా చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా, అనంత్ గారు చెప్తారా? ఆవా ఎలా వచ్చింది? 2 minutes ఉంది మీకు, చెప్పండి. వా అన్నది ఆవా. వస్సులో ఓకే ఓకే, చెప్పండి యా యా. వా అన్నది ఇప్పుడు వస్సులో అంటే ఆ, నిప్పు వస్సు మస్సు ఉన్నాయి కదా, ఈ వస్సులో సకారము నిత్యంగతతో పోతుంది, అప్పుడు వా మిగిలింది. ఒక్క నిమిషం, మనం చేస్తుంది లోటు కాబట్టి నిత్యంగిత ఎట్లా తీసుకొచ్చారు? లోట్లోనా? ఆవా అన్నాను కదండి, ఆవా. ఓహో, నేను పైన లోటో లంగువత్తు కదండి. పైనది లోటో ఆ లోటు వా. ఆ, పైనది ఏం చెప్పాలి? ఆ వా. వా ఉమ్, ఇదేమో ఓకే. ఆవా. ఆవా. ఓకే అది కలపం అక్కడ మధ్యలో మనకి ఓకే. గ్యాప్, అది ధాతు వస్తుంది అక్కడ. ఓకే. ఇప్పుడు మీ క్వశ్చన్ అంటే లోట్లో ఆవా ఎలా వచ్చింది? ఆ, అది మీ నా question. క్వశ్చన్ కాదు, మునిగారి క్వశ్చన్ అది. నా వింటున్నారా question అండి. మునిగారు? అదే అదే వింటున్నారా? వింటున్నామా? ఓకే ఓకే, చెప్పండి. లోట్లో ఆవా ఎలా వచ్చింది అంటున్నారు. ఫస్ట్ లోట్ అనగానే అది ఎలా పనిచేస్తుందో అది గుర్తు రావాలి మీకు. లంగవత్తు లోటో లంగవత్తు. అది వస్తే ఇంకా వేరే సూత్రాలు టకటక వచ్చేస్తాయి. చెప్పండి. లోటో లంగవత్తు అంటే మనకి లంగులో ఏముందో ఇక్కడ కూడా అదే వస్తుంది. అంటే లంగులో ప్రత్యయం ఏముంది? వా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవును. వానే వస్తుంది. వానే వస్తుంది. అది వా ఎలా వచ్చింది? నిత్యంగిత. నిత్యంగత. అవును. అంటే అక్కడ అది అయిపోయింది. ఈ నిత్యంగిత దేంట్లో పనిచేస్తుంది? ఉత్తమ పురుషకే పనిచేస్తుంది. అవును ఓకే. అవును. ఉత్తమ పురుషలో ఉన్న సకారానికి లోపం అంతే. ఓకే. తర్వాత ఈ ఆ ఎలా వచ్చింది? నేను చెప్పనా అమ్మా? వారిని ఆలోచించుకునివ్వండి, ఒక్క నిమిషం ఇద్దాం. ఈ ఆటస్ చావా? కాదు, ఆగమమా. అమ్మా, అన్ని చాలా శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి ఈరోజు? నేను అదే చెప్తామని కొంచెం వేరే వాళ్ళని వెయిట్ చేసుకోమనమ్మా. ఓకే ఓకే, ఒక్క నిమిషం అమ్మ, చెప్పండి తొందరగా. ఆవా.